రఘురామకృష్ణరాజు గారిని జైలుకి పంపించారు. జైలుకి పంపించి ఆయన ఒక ఎంపీ అన్నది కూడా మర్చిపోయి లాఠీలతో కుళ్ళబొడిచారు ఆయన్ని. చెప్పాడు పాపం ఎదల మీద కొట్టారు, నా పైన ఎక్కి నిలబడ్డారని పాపం. మళ్ళా అచ్చెన్నాయుడు గారిని పాపం తను మొదల ఆపరేషన్ చేసి పైల్స్ ఆపరేషన్ చేసుకుంటే కూడా వినకుండా ఆయన బలవంతంగా లాక్కొచ్చారు. తర్వాత ఆయన ఆసుపత్రి ఉన్నాడు. చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళందరినీ కూడా చీటికి మాటికి ఊరికి అనవసరంగా కేసులు పెట్టి లోపలేపించారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు పనింది, నిద్ర లేస్తే రఘురామకృష్ణరాజు చేసినటువంటి తప్పేంది? ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళి మా పార్టీ లేదు కదా ఆయన మీ పార్టీలో అదే చెప్పేది. ఒక పార్టీలో నుంచి ఇంకొకరితో పొత్తు పెట్టుకుని వాళ్ళతో అంటకాగత మా పార్టీ అని నిద్రలేస్తే విమర్శిస్తా ఇష్ట ప్రకారంగా ఆయన మాట్లాడినటువంటి విధానం మీద ఒక కేసు నమోదైంది. ఆయన అందరినీ థ్రెటన్ చేయడం, అందరినీ బెదిరించడం, ఢిల్లీలో కూర్చొని బెదిరించడం, నేను ఇక్కడికి వస్తానని చెప్పి బెదిరించడం, వీటి మీద ఆయన మామూలుగా ఎన్నిసార్లు మాట్లాడాడు, ఏ విధంగా స్టేట్మెంట్లు ఇచ్చాడు, ఏ విధంగా ఆయన బిహేవ్ చేశాడు అనేటువంటిది మనం చూసాం. దాని మీద కేసు నమోదైంది, అంతవరకే వాస్తవం. మిగతా ఎన్నిటిల మీద ఆయన చెప్పినటువంటి దాని మీద విచారణ జరుగుతుంది, దాని మీద కేసులు మానేస్తున్నారు తప్ప నన్ను కొట్టారు, నన్ను హింసించారు ముందు చెప్పలేదే రఘురామకృష్ణరాజు. బెయిలు రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసి బెయిల్ రాదేమో అని అన్నప్పుడు కదా ఇవన్నీ చెప్పాడు. ముందు కోర్టులో కింద కోర్టులో చెప్పలేదు కదా. కాబట్టి అది వాస్తవం అని చెప్పి ఎట్లా ధృవీకరించాలా? ఇప్పుడు నేను చెప్తాను నన్ను హింసించారు, నన్ను పోలీసులు చేశారు అని చెప్పాను సింపతి కోసం. బట్ వాస్తవం అనేటువంటి దానికి ఆధారం ఉండాలి కదా. ఆధారం లేనటువంటి వ్యక్తుల్ని ఈరోజు అధికారంతో ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. పాప మా డాక్టర్ ఎవరైతే సర్టిఫికేట్ ఇచ్చారో ఆమెను ఇబ్బంది పెట్టడం, రకరకాలైనటువంటివి అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఈ కేసులకి, మీరు ఉదాహరించినటువంటి కేసులకి, నాకు జరిగినటువంటి కేసులకి వీటిలో ఎక్కడా పోలిక లేదు, సంబంధం లేదు.